గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 9 అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ ఆల్ మై పేపర్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ప్లేలిస్ట్. సో లెట్ us see exactly what has been given in the question papers. The model of earth is called. ఈ ఎర్త్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ గ్లోబ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలిప్సాయిడ్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఎవరు ఈ విధంగా ఫార్మేషన్ చేయడం జరిగిందంటే సయీద్ అహ్మద్ ఖాన్ అనే అతను ఈ విధంగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ AMU అంటారు, ఇది ఫార్మేషన్ చేయడం జరిగింది. ద ఇంగ్లీష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్. ఈ పాలసీ అనేది డివైడ్ అండ్ రూల్ ఎందుకు ఇంగ్లీష్ గవర్నమెంట్ ఫార్ములేట్ చేసింది అంటే ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసింది అంటే సప్రెస్ నేషనలిజం, ఈ నేషనలిజంని సప్రెస్ చేయడానికంటే అణచివేయడానికి అనమాట. పూర్ణ స్వరాజ్ అనేది దాని అర్థం ఏంటి అంటే కంప్లీట్ నేషనలిజం అని చెప్పుకోవచ్చు అనమాట. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ అని, పూర్ణ అంటే ఫుల్, స్వరాజ్ అంటే నేషనలిజం అనమాట, కంప్లీట్ నేషనలిజం అని. నెక్స్ట్ ఏంటంటే ద లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ టు ప్రివెంట్ అనదర్ వరల్డ్ వార్. ఈ నేషన్స్ ప్రతి దేశాలు ఈ విధంగా ఒక లీగ్ అనేది చేయడం జరిగిందనమాట. అంటే మీరు ఇంకా వరల్డ్ వార్ అనేది చేయకండి అని చెప్పి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది టు ప్రివెంట్ అనదర్ వరల్డ్ వార్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద స్లోగాన్ జై జవాన్ జై కిసాన్ అనేది ఎవరు ఇవ్వడం జరిగిందంటే లాల్ బహదూర్ శాస్త్రి ఈ జై జవాన్ జై కిసాన్ అనే ఈ స్లోగాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి ఇనీషియల్గా చూసినట్లయితే ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు జవహర్లాల్ నెహ్రూ అయితే, సెకండ్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి అనమాట. నెక్స్ట్ మనకి ద ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా ఏంటి అంటే దిగ్బోయ్ అనేది ఆయిల్ మిల్లు. స్టార్టింగ్లో మనం చూసినట్లయితే అస్సాంలో మొట్టమొదటి ఆయిల్ మిల్ ఏంట్రా అంటే ఇదే అనమాట, దిగ్బోయ్. సో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇది ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీగా మనము గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ ఇదే దిగ్బోయ్లో. ద లొకేషన్ ఆఫ్ లక్షద్వీప్ ఈజ్ ఇన్ అరేబియా సముద్రంలో ఈ లక్షద్వీప్ అనేది మనం చూడొచ్చు. టాంబ్ ఆఫ్ హ్యూమయూన్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఈ టాంబ్ ఆఫ్ హుమయూన్ అనేది మనం చూడొచ్చు, లేదా దాన్ని హుమయూన్ కా ముక్బరా కూడా అంటారు. దీన్ని కట్టించింది ఎవరంటే అక్బరు వాళ్ళ తల్లి, ఇద్దరు కట్టించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫిజిక్స్లోకి చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఈజ్ యూస్ టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్స్ అంటే అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ అనేది చూసినట్లయితే ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్స్ అనేది అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా బాగా ఉంటాయి. మీ ఏవైతే డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. సో డోంట్ మిస్ ఎనీ క్వశ్చన్స్. ఏ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ కన్వర్ట్స్. ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే సోలార్ ప్యానెల్స్లో ఉంటాయి. సోలార్ ప్యానెల్స్ మెయిన్ రోల్ ఏంటి, లైట్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది అనమాట. 2 stones ఆఫ్ డిఫరెంట్ మాసెస్ ఆర్ డ్రాప్డ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ యొక్క టాప్ నుంచి 2 stones డిఫరెంట్ మాసెస్ అనేది డ్రాప్ చేస్తే అప్పుడు ఎలా రీచ్ అవుతాయి అంటే బోత్ ద స్టోన్స్ రీచ్ ద గ్రౌండ్ అట్ ద సేమ్ టైం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అవి గ్రౌండ్కి అనేది రీచ్ అవుతాయని చెప్పి దాని మీనింగ్ అనమాట. ద డివైస్ యూజ్ టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. ఏ డివైస్ మనము ఇళ్ళల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కానీ ఎలక్ట్రిక్ ఫ్యాన్ కానీ ఈ విధంగా స్పీడ్ అనేది చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారంటే దాన్ని రెగ్యులేటర్ అంటారనమాట. స్విచ్ పక్కలో ఒక చిన్న రెగ్యులేటర్ ఉంటుంది చూసారా, దాన్ని 1 2 3 స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని రెగ్యులేటర్ అంటారు. రెక్టిఫైర్ అనేది ఏంటంటే AC నుంచి DCకి కన్వర్ట్ చేయడానికి రెక్టిఫైర్ యూజ్ చేస్తారు. స్విచ్ అనేది స్విచ్ ఆఫ్ ఆన్ చేయడానికి, యాంప్లిఫైర్ అనేది యాంప్లిఫై చేయడానికి. ఫాగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఫాగ్ అనేది మనకు తెలుసు స్మోక్ అంటే స్మోక్ మరియు ఫాగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫాగ్ అనేది వన్ టైప్ ఆఫ్, దేనికి ఎగ్జాంపుల్ అంటే లిక్విడ్ డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్ అనమాట. ఈ విధంగా లిక్విడ్ అనేది డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, దాన్నే ఫాగ్ అంటారు. ఏ కాంకేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ విచ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఈ కాంకేవ్ లెన్స్ అనేది ఎక్కడ వాడతారంటే షార్ట్ సైట్లో వాడతారనమాట. ఇది ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తుంది అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని గుర్తుంచుకోండి. రియల్ మరియు ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ షేరింగ్ స్ట్రెస్ టు షేరింగ్ స్ట్రెయిన్ అనమాట. ఈ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అనేది వాటి యొక్క రేషియో ఏంట్రా అంటే
షియరింగ్ స్ట్రెస్ నుంచి షియరింగ్ స్ట్రెయినే ఈ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అని గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఏ గ్యాస్ ఇన్వాల్వ్స్. ఈ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అనేది ఒక గ్యాస్లో ఇన్వాల్వ్స్ అడియాబాటిక్ కంప్రెషన్ అండ్ రిఫ్రాక్షన్ అనమాట. ఈ విధంగా అడియాబాటిక్ కంప్రెషన్ మరియు రిఫ్రాక్షన్ అని మనం తెలుసుకోవచ్చు ఈ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. నెక్స్ట్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ హారిజంటల్లీ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్. హీట్ అనేది ఈ విధంగా హారిజంటల్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది అట్మాస్ఫియర్లో, దాన్ని ఏమంటారంటే అడ్వెక్షన్ అంటారు. ఈ విధంగా అడ్వెక్షన్ ఏంట్రా అంటే హారిజంటల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది అడ్వెక్షన్ అని చెప్పుకోవచ్చు. నాయిస్ ఈజ్ మెజర్డ్ ఇన్. నాయిస్ అనేది దేంట్లో మెజర్ చేస్తారంటే డెసిబల్స్లో. సౌండ్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అనేది ఆల్వేస్ డెసిబల్స్లోనే, అంటే డీబీ అని స్మాల్ సింబల్ అనమాట. సో వాటిలో మెజర్ చేయడం జరుగుతుంది. ద బ్యాట్స్ కెన్ ఫ్లై. గబ్బిలాలు డార్క్నెస్లో ఏ విధంగా ఫ్లై చేయగలుగుతాయి అంటే ఎందుకంటే దే జనరేట్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. ఈ గబ్బిలాలు అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేది జనరేట్ చేస్తాయి. ఇవి అందుకే అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసి దోమలు ఏ విధంగా అయితే ఫ్లై అవుతుంటాయో అవి కూడా అల్ట్రాసోనిక్ సౌండ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఆ గబ్బిలాలు అనేది వచ్చి తినేస్తాయి అన్నమాట దోమల్ని. వాట్ చేంజెస్ విల్ హ్యాపెన్ టు ఎ బౌల్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ కెప్ట్ అట్ ఎగ్జాక్ట్లీ 0 degrees Celsius. ఇక్కడ 0 degrees Celsius దగ్గర ఈ బౌల్ ఆఫ్ ఐస్ అనేది ఒక్కసారిగా ఈ విధంగా మనం మెల్ట్ అయినా కూడా ఇక్కడ బౌల్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ కెప్ట్ అట్ ఎగ్జాక్ట్లీ 0 degrees Celsiusలో ఏమవుతుందంటే నో చేంజ్ విల్ హ్యాపెన్ అనమాట. ఈవెన్ అది మెల్ట్ అయినా కూడా యూ విల్ హ్యావ్ ద సేమ్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్, బట్ యూ విల్ హ్యావ్ ద చేంజెస్ ఇన్ సాలిడ్ కాస్త లిక్విడ్ అవుతుంది అంతే. ఆ టైంలో తగ్గడం కానీ పెరగడం కానీ ఏం జరగదు. ఒకవేళ నువ్వు ఐస్ గడ్డ ప్లస్ వాటర్ 0 degrees Centigradeలో పెట్టావంటే అది కూడా దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద లిక్విడ్ టు సాలిడ్ అనమాట. క్యూప్రిక్ పాయింట్ ఈజ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఏ మెటల్ లాజెస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది క్యూప్రిక్ పాయింట్ అన్నాడు. ఇక్కడైతే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది లాస్ అయిపోతుందో ఆ పాయింట్ని ఈ విధంగా క్యూప్రిక్ ప్రాపర్టీ అంటారు. అదేవిధంగా ఎప్పుడైతే ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో ఆ సబ్స్టెన్సెస్ అన్నీ ఫెర్రో నుంచి డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్గా మారడానికి మనం ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఆ విధంగా మారిపోతాయో ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేది ఆ టెంపరేచర్ని ఏమంటారంటే క్యూరీ టెంపరేచర్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ క్యూప్రిక్ పాయింటే ఈ విధంగా మెటల్ అనేది వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది లాస్ అయిపోతుంది అనమాట. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ రీపోజ్ ఆర్. ఇవి ఎలా ఉంటాయంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షను మరియు యాంగిల్ ఆఫ్ రీపోజ్ అనేది దే ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అనమాట. దే ఆర్ ఆల్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇఫ్ ఏ బాయ్ సిట్టింగ్ ఇన్ ఎ ట్రైన్ విచ్ ఈజ్ మూవింగ్ అట్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ థ్రోస్ ఏ బాల్ స్ట్రైట్ అప్ ఇన్ టు ద ఎయిర్ ద బాల్ విల్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక బాయ్ అన్నాడు ఒక ట్రైన్లో కూర్చొని ఉంటే విచ్ ఈజ్ మూవింగ్ అట్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ, ఈ విధంగా కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ థ్రోస్ ఏ బాల్ స్ట్రైట్ అప్ ఇన్ టు ద ఎయిర్, ఈ విధంగా బాల్ని గాల్లో ఈ విధంగా వేస్తే ఏమవుతుందంటే ఫాల్ ఇంటూ హిస్ సైడ్ అనమాట. సో ట్రైన్లో కూర్చొని ఆ విధంగా మూవ్ అవుతున్నా కూడా కాన్స్టాంట్ వెలాసిటీ తోటి ఆ బాల్ అనేది పైకి వేస్తే కూడా అది పైనుంచి తన తల మీదే పడుతుంది అనమాట. అంటే అది ఏంటంటే ఇక్కడ ఏ ఫోర్స్ అనేది లేదు, ఎందుకంటే ఒక విండ్ డైరెక్షన్ అనేది లేదు. ఇన్సైడ్ ద కంపార్ట్మెంట్ కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. అదే ఓపెన్ టాప్ కార్ అయితే ఆ ఫోర్స్కి గాలి ఫోర్స్కి వెనకలు పడిపోతుంది అనమాట. కెమిస్ట్రీలో చూసినట్లయితే ద రెసిడ్యూ లెఫ్ట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్ ఫ్రమ్ షుగర్ బీట్ అండ్ షుగర్ కేన్ ఈజ్. ఏది ఈ షుగర్ కేన్ కానీ ఈ విధంగా జ్యూస్ చేసిన తర్వాత వదిలేసిన ఆ పిప్పి ఉంటుంది తెలుసా, ఆ రెసిడ్యూ దాన్ని ఏమంటారంటే బగాసి అంటారు. బగాసి అంటే ఏదైతే ఆ అన్యూజ్డ్ పోర్షన్ ఉంటుందో జ్యూస్ తీసేసిన తర్వాత వచ్చిన పిప్పి ఉంటుందో దాన్నే బగాసి అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఐసోటోప్ ఆఫ్ యురేనియం యూజ్డ్ ఇన్ అటామిక్ రియాక్టర్. అటామిక్ రియాక్టర్లో యూజ్ చేసే ఐసోటోప్ ఏంటి అంటే యురేనియం 235 అనమాట. ఈ యురేనియం 235 అనేది ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది అటామిక్ రియాక్టర్లో. అదేవిధంగా ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ కాజ్డ్ బై ద హయ్యర్ లెవెల్ ఆఫ్ విచ్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల ఈ విధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ కాజ్డ్ బై ద హయ్యర్ లెవెల్ ఆఫ్
కార్బన్ డైఆక్సైడ్గా గుర్తుంచుకోవాలి. సో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది చాలా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట దీని నుంచి. నెక్స్ట్ ఏంటంటే నైట్రోజన్ డైఆక్సైడు సల్ఫర్ డైఆక్సైడు ఈ రెండు కలిస్తే మనకి యాసిడ్ రైన్స్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్యాండిల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ పారాఫిన్ వ్యాక్స్ అండ్ స్టీరింగ్ యాసిడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పారాఫిన్ వ్యాక్స్ మరియు స్టీరిక్ యాసిడ్ రెండు కలిస్తేనే మనం ఒక క్యాండిల్ అనేది తయారు చేయగలుగుతాం. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, పారాఫిన్ వ్యాక్స్ మరియు స్టీరిక్ యాసిడ్ అనమాట. సో ఈ రెండు కలిపి మనము ఈ విధంగా క్యాండిల్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈథనాల్ కంటైనింగ్ 5% వాటర్ ఈజ్ నోన్ యాజ్ అంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అనమాట. ఈథనాల్లో 5% ఈ విధంగా మనం చూసినట్లయితే వాటర్ ఈజ్ నోన్ యాజ్ అంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారనమాట. అంటే దీంట్లో అంత తక్కువ శాతము వాటర్ అనేది ఉంటుంది, అందుకే ఆ స్పిరిట్ అనేది ఈ విధంగా ఈథనాల్ అనేది మొత్తం అంతా 95% ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అది బాక్సైట్ నుంచి ఈ అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. సో బాక్సైట్ అనేది ఒక ఓర్ అనమాట, అల్యూమినియం యొక్క ఓర్. నెక్స్ట్ క్యాండిల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ స్టీరిక్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ అగైన్ రిపీటెడ్, నో ప్రాబ్లం. ద ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ బాక్సైట్, ఓకే డన్. సో నెక్స్ట్ ఏంటంటే ద ఆక్వా రీజియా అనేది ఈజ్ ఏ 1:3 మిక్చర్ ఆఫ్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అనేది 1 ఉంటే 3 రేషియో అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. HCl 3 భాగాలు అయితే నైట్రిక్ యాసిడ్ అనేది 1 భాగం అనమాట. సో ఈ విధంగా 1:3 రేషియోలో కలపాల్సి ఉంటుంది ఆక్వా రీజియా అనమాట. వాట్ ఈజ్ ద మ్యాక్సిమం వాటర్ వేపర్ కంటెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అంటే మ్యాక్సిమం వాటర్ వేపర్ కంటెంట్ అనేది అట్మాస్ఫియర్లో ఎంత ఉంటుందంటే 3 to 4% అనేది వాటర్ వేపర్ మనం చూడొచ్చు. ద అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అవైలబుల్ ఇన్ వాటర్ ఆఫ్టర్ డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ అంటే ఇక్కడ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అది ఈ విధంగా అవైలబుల్ ఇన్ వాటర్ ఆఫ్టర్ డిస్ఇన్ఫెక్షన్ అంటే దాని రెసిడ్యువల్ క్లోరిన్ అంటారు. సో ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అవైలబుల్ ఇన్ వాటర్ ఆఫ్టర్ డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ దట్ ఈస్ రెసిడ్యువల్ క్లోరిన్గా గుర్తుంచుకోవాలి. వాట్ ఆర్ ద మేజర్ పొల్యూటెంట్స్ ఆఫ్ సిగరెట్ స్మోక్ అంటే ఈ సిగరెట్ స్మోక్ అనేది మనం చూసినట్లయితే మేజర్ పొల్యూటెంట్స్ ఏంట్రా అంటే కార్బన్ మోనాక్సైడ్ మరియు నికోటిన్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 2 మేజర్ పొల్యూటెంట్స్ ఆఫ్ సిగరెట్ స్మోక్. నెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ఏ మినరల్ బేస్డ్ ఎనర్జీ సోర్స్, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ యురేనియం అనమాట. ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఈజ్ ఏ మినరల్ బేస్డ్ ఎనర్జీ సోర్స్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ యురేనియం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే జింక్ సల్ఫైడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఈ జింక్ సల్ఫైడ్ని మనము రొడోంటిసైడ్ అనమాట. అంటే ఈ విధంగా ఎలకల్ని చంపడానికి ఈ జింక్ సల్ఫైడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఏంట్రా అంటే రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి డిస్టిల్ వాటర్ ఇచ్చినట్టు డిస్టిల్ వాటర్ రాయడం జరుగుతుందన్నమాట. ద మెయిన్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోగ్యాస్ ఏంట్రా అంటే మీథేన్ అని తెలుసుకోవచ్చు, విచ్ ఇస్ ద మెయిన్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోగ్యాస్ అని గుర్తుంచుకోండి. ఆస్పిరిన్ ఈజ్ కెమికల్లీ నోన్ యాజ్ ఆస్పిరిన్ అనేది కెమికల్ ఏమని పిలుస్తారంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అంటారు. ఇదే ఆస్పిరిన్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ఆస్పిరిన్ని కెమికల్ ఏమంటారు అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద 2 numbers ఆర్ ఇన్ ద రేషియో బిట్వీన్ 3:5 అనే రేషియోలో ఉంటాయి. ఇఫ్ ఈచ్ ఇంక్రీజ్డ్ బై 10%. సో ఇక్కడ ఈ విధంగా 3:5 అనుకుంటే ఈచ్ 2 అనేది 10 ఇంక్రీజ్ అయితే వాటి రేషియో ఆఫ్టర్ 8 years విల్ బి అన్నాడు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఆ విధంగా ఇంక్రీజ్ అయితే వాటి యొక్క రేషియో అనేది 5:7 అవుతుందంట. సో అప్పుడు 5:7 అవుతుంది కాబట్టి 3 అనేది 5 అయిపోయింది, 5 అనేది 7 అయిపోయింది. అంటే ఆ డిఫరెన్స్ ఎంత అంటే 2 కాబట్టి 2 అనేది 10కి సమానం కాబట్టి 2 5ల 10 కాబట్టి సో ఆ నంబర్స్ మనం చూసినట్లయితే 3 5ల 15, 2 5 5ల 25 అనమాట. సో దాని తగ్గట్టుగా మనము ఆఫ్టర్ 10 years అంటే ఈ విధంగా 25-35 years అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, B:C ఈజ్ ఈక్వల్ టు 4:5, C:D ఈజ్ ఈక్వల్ టు 6:7. ఈ విధంగా మనం చేసినట్లయితే A:B C:D రాసుకొని 2:3 తర్వాత 3 రాసుకొని ఇటు సైడ్ 4 రాసుకొని 5కి అటు సైడ్ 5 రాసుకొని 6కి ఇటు సైడ్ అంతా 6 రాసేస్తే ప్రోడక్ట్ చూసినట్లయితే A:D 2 × 4 × 6 3 × 5 × 7 అంటే 16:35 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ A:D అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ నేను ఆల్రెడీ చేశాను. ప్లీజ్ గో త్రూ మై రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్. నెక్స్ట్ ఏంటంటే వెజల్ కంటైనింగ్ P and Q ఇన్ ద రేషియో 5:3.
ఒక వెసల్ అనేది దాంట్లో P/Q రేషియోలో ఉందంట, దట్ ఈస్ 5:3 అనుకుంటే. ఇఫ్ 6 లీటర్స్ ఆఫ్ ఏ మిక్చర్ ఆర్ రిమూవ్డ్ అండ్ సేమ్ క్వాంటిటీ లిక్విడ్ Q ఈజ్ యాడెడ్. ఇక్కడ 6 లీటర్స్ అనేది తీసేయడం జరిగింది, అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అనేది ఈ విధంగా Q అనేది యాడ్ చేయడం జరిగింది అనమాట. సో దాని ప్రకారం ఈ విధంగా చేయడం జరిగితే ద రేషియో అనేది ఏమైందంటే 3:5 అయిపోయింది అనమాట. సో ఆ డిఫరెన్సెస్ అనేది మనం చూసినట్లయితే పైన 5కి 3కి 2 ఉంది, కింద 3కి 5కి 2 ఉందన్నమాట. ఏదైతే ఈ విధంగా తీసేయడం జరిగిందో ఆ మిక్చర్ అనేది ఆ 2 లీటర్స్ అనేది తగ్గింది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 2 లీటర్స్ అనేది 6కి సమానమైన 2 అనేది యూనిట్స్ 6కి సమానమైనప్పుడు ఆ విధంగా ఈజీగా మనము 24 లీటర్స్ టు బి ఇనీషియల్లీ ఈ విధంగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అనమాట. 8 3s 24 కాబట్టి. సో ఆ విధంగా మనకు ఇనీషియల్లీ ఎంత ఉండేదంటే 24 లీటర్లు ఉండేవి అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ట్రై చేసుకోండి, అర్థమవుతుంది. ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ద ఫస్ట్ 5 months ఈజ్ 120. ఫస్ట్ 5 నెలలు 120 అంట. అండ్ ఫర్ ద నెక్స్ట్ 7 months ఎంత అంటే 130 అనమాట. అయితే ఇక్కడ హిజ్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ సేవ్స్ 290 అనమాట. సో పైన 5 months 120 అయితే 600 రూపీస్ ఫర్ 5 months అవుతుంది. సో ఇక్కడ యావరేజ్ ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి 7 months యావరేజ్ 130 అయితే 910 రూపీస్ అవుతుంది. 910 600 యాడ్ చేస్తే 1510, దానికి 290 యాడ్ చేస్తే 1800. అప్పుడు టోటల్ ఇన్కమ్ అనేది 1800 అయితే డివైడ్ బై 12 చేస్తే యావరేజ్ అనేది 150 రావడం జరుగుతుంది. ఏ మ్యాన్ విల్ గెట్ ₹87 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹725 at 4% per annum ఈజ్. దీని ప్రకారం మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 అయితే సో ఈజీగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది, దట్ ఈస్ 2.6 ప్రకారం మనం చూసినట్లయితే. సో ఈ విధంగా వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. టైం అనేది మనకి ఈజీగా 2.6 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ టైం కనుక్కోమన్నాడు కాబట్టి సో ఆ విధంగా T ఈజ్ ఈక్వల్ టు 2.6 అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. For 12 boys can do a piece of work in 16 days and how many days can 6 boys do the same work? M1 D1 is equal to M2 D2 అంటే M1 అనేది 12 boys ఇచ్చాడు, D1 అనేది 16 boys, M2 6 boys ఇచ్చాడు, D2 కనుక్కోవాలి. దాని ప్రకారం X equal to 32 is the right answer that you can do it. A truck covers a distance of 550 minutes 1 minute. ఇక్కడ ఏంటంటే మీటర్స్ అనమాట. ఒక ట్రక్ 1 నిమిషంలో 550 మీటర్లు కవర్ చేస్తే ఒక బస్ అనేది 45 మినిట్లలో 33 కిలోమీటర్లు చేస్తుంది అనమాట. సో ట్రక్కి ఈ విధంగా బస్సు చూసినట్లయితే దాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటే వాటి యొక్క స్పీడ్స్ అనేది 4:3 రేషియోలో ఉంది. వీ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ దిస్. సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ మీటర్ పర్ సెకండ్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో విల్ గెట్ దర్ స్పీడ్ S1:S2 అనేది 4:3 అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ. 45 minutesని ఈ విధంగా 33 into 1000 వేసుకుంటే 1 minute ఏ విధంగా వెళ్ళింది 2200 డివైడ్ బై 3 అనమాట. సో దాని విధంగా ఆ మినిట్స్ని ఈ విధంగా షేర్ చేసుకున్నా కూడా మనకి 4:3 రేషియో అని చెప్పుకోవచ్చు. ద లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్ 30 meters లాంగ్, 24 meter బ్రాడ్ అండ్ 18 meter హై అంటే సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఈ విధంగా మనకి రాడ్ అనేది √L² + B² + H² అనేది వీటి యొక్క లాంగెస్ట్ రాడ్ విచ్ కెన్ ప్లేస్ ఇన్సైడ్ ద ఈ విధంగా రూమ్ అనమాట. సో ఆ విధంగా చేస్తే 30√2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అడిగితే X+Y = 90 అనమాట. సప్లిమెంటరీ అడిగితే X+Y = 180 అనమాట. 2 spheres have their surface areas in the ratio 9:16 అనమాట. సర్ఫేస్ ఏరియాస్ 4πr1² = 4πr2² అంటే 9:16 అనమాట. సో అప్పుడు వాటి యొక్క రేడియస్ అయితే 3:4 అనమాట. అదే వాల్యూమ్స్ అడిగినట్లయితే 4/3πr1³ 4/3πr2³ అంటే ఈజీగా 27:64 అనేది రావడం జరుగుతుందన్నమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ దిస్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ క్వశ్చన్ పేపర్. ఐ హోప్ మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ go through this question paper. You will have a good benefit. Thank you guys. If you have gone through all these videos, please share it to your friends. We are not asking for any kind of donation. మాకు మీరు 10 మందికి షేర్ చేస్తేనే మాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.